అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాయచోటి టౌన్ లో హెల్మెట్ సంబంధించి మరియు రోడ్ సేఫ్టీ సంబంధించి ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. మన జిల్లా ప్రజలందరినీ కూడాను టూ వీలర్స్ ఎవరైతే తోలుతున్నారో వాళ్ళందరినీ కూడా హెల్మెట్ వేసుకోవాల్సిందిగా మన పోలీస్ తరఫున అందరికీ కూడాను విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే 70% మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయే వాళ్ళు టూ వీలర్ డ్రైవర్స్ అండ్ పిలియన్ రైడర్స్. వాళ్ళు కూడా హెల్మెట్ లేకుండా చనిపోయే వాళ్ళు 90% మంది ఉన్నారు. సో హెల్మెట్ వేసుకొని కానీ మన టూ వీలర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ గా డ్రైవ్ చేసి వెళ్ళినా, లేదంటే దురదృష్టవశాత్తు అవతల వెహికల్ వచ్చి ఇట్టించినా కూడాను మీరు బతుకుండడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఒకసారి టూ వీలర్ డ్రైవ్ చేసినా, ఏ వెహికల్ డ్రైవ్ చేసినా కూడాను మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, మీ పేరెంట్స్ ని గుర్తుంచుకొని వాళ్ళు మీకోసం తిరిగి వచ్చేంత వరకు మీకోసం ఎదురు చూస్తారు. వాళ్ళ కోసమైనా మీరు హెల్మెట్ ధరించి సేఫ్ గా డ్రైవ్ చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడాను స్పీడ్ గా ర్యాష్ గా డ్రైవ్ చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ మనకున్న నేషనల్ హైవేస్ లో, స్టేట్ హైవేస్ లో మధ్యలో డివైడర్ లేని కారణంగా ఓవర్టేక్ చేసే సమయంలో చాలా మంది టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అవతల ఎదురుగా వచ్చే బలని ఢీకొట్టి చనిపోవడం జరుగుతుంది. అది మనం కొద్దిగా నియంత్రించుకొని హైవే మీద డ్రైవ్ చేసినప్పుడు స్పీడ్ కంట్రోల్ గా డ్రైవ్ చేసి అవతల వచ్చిన వెహికల్ ఎప్పుడైనా ఆపోజిట్ వస్తుంటే చెక్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుందిగా అందరికీ కోరుతున్నాము. అండ్ ఈ రోజు చేపట్టిన ర్యాలీ ప్రారంభించుకొని మిగతా జిల్లాలో పలు చోట్ల కూడాను ఈ హెల్మెట్ డ్రైవ్ అండ్ రోడ్ సేఫ్టీ పరంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతామని అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. జిల్లాలో ఎలాంటి భద్రత చర్యలకు సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మన జిల్లాలో మొత్తం 26 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి బ్లాక్ స్పాట్ దగ్గర కూడాను వార్నింగ్ బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ మరియు CCTV కెమెరాస్, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టించడం జరిగింది. అండ్ ఇవే కాకుండా హైవేకి అడ్జాయినింగ్ ఉన్న ఆల్ విలేజ్ రోడ్స్, అంటే ఊరి నుండి వచ్చి జాయిన్ అయ్యే రోడ్లన్నిటికీ కూడాను స్పీడ్ బ్రేకర్స్ కానీ, వార్నింగ్ సైన్స్ బోర్డ్స్ పెట్టించే విధంగా కలెక్టర్ సార్ తో మనకి రీసెంట్ గా జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. RNB అండ్ హైవే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని చర్యలు తీసుకొని మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గించే విధంగా మరియు అవేర్నెస్ పెంచి ఆల్ రోడ్ సేఫ్టీ పారామీటర్స్ పరంగా మనము డ్రైవ్ చేసే విధంగా కానీ, లేదంటే ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.